నితిన్ వయసు 27 సంవత్సరాలు. ఒకసారి తన మేనత్తయిన శశి ఇంటికి వచ్చాడు. శశి గురించి చెప్పాలంటే ఆమె వయసు 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల్లో కూడా కొత్తగా పెళ్ళైన పడుచు పిల్లలా ఉంటుంది. అందరిలోనే కాదు, తన ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. శశి భర్త చనిపోయిన విడో కానీ చాలా చురుగ్గా ఉంటుంది. పార్కులకు వెళ్ళాలని, సినిమాలకు వెళ్ళాలని, అలాగే లాంగ్ టూర్స్ వెళ్ళాలనుకుంటుంది. కొంచెం బొద్దుగా ఉంటుంది. నల్లటి పొడవాటి కూరలతో ఉంటుంది. నడుము కూడా అంత సన్నగా ఏమీ ఉండదు. ముద్దుగా బొద్దుగా ఉంటుంది. తన భర్త ఉన్నప్పటికీ స్కూటీ ఇంట్లో అలానే ఉంది. ఒక రోజు నితిన్ ఇంట్లో షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నాడు. అప్పుడే బ్లాక్ చీర కట్టుకొని, లైట్గా నడుము కనిపించేలా చీర కట్టుకొని మెట్లు దిగుతుంది. శశి ఆమె మెట్లపై నుంచి నడుస్తూ దిగుతుంటే ఆమె వెనుక భాగం మరియు కురులు నాట్యం చేస్తున్నాయి. అలా నోరు తెరిచి గుటికలు మింగుతూ శశి వైపు చూస్తుంటే పాపం కుర్రోడు అన్నట్లు నవ్వింది. శశి అత్త, ఈ చీరలో సూపర్ ఉన్నావు తెలుసా అన్నాడు. నితిన్, ఎంత అందం ఉండి ఏం లాభం లేరా, చూసుకోవడానికి మీ మామయ్య లేడుగా అంది. మామయ్య లేకపోతే ఏంటత్తయ్య, మీ అందం ఇంచు కూడా తగ్గలేదు అన్నాడు. ఆ మాటకి శశి సిగ్గుపడుతూ కాలిని నేలకు నాకు ఇస్తుంది. సరే కానీ నాకు స్కూటీ నేర్చుకోవడం చాలా ఇష్టం, కొంచెం నేర్పిస్తావయ్యా అంది. సరే అత్త అని స్కూటీ బయటకు తీసి రా అత్తయ్య నేర్పిస్తాను అన్నాడు. అదేంట్రా, షార్ట్స్ మీదనే నేర్పిస్తావా, చూసేవాళ్ళు స్కూటీ నేర్పిస్తున్నావు అనుకోరు అని చెయ్యి అడ్డు పెట్టుకుని సిగ్గుపడుతూ నవ్వింది. చూసేవాళ్ళు ఏమైనా అనుకోనిలే అత్త, మహా అయితే భార్య భర్తకు స్కూటీ నేర్పిస్తున్నాడు అనుకుంటారులే అన్నాడు. అది వినగానే అబ్బా, ఆ మాట ఎంత బాగుంది, నా జీవితంలో భర్త లేక 15 సంవత్సరాలు అవుతుంది, చూద్దాం అలా అనుకుంటే ఎలా ఉంటుందో అని ఆమె స్కూటీ మీద ముందు కూర్చుంది. నితిన్ ఆమె వెనకాల కూర్చుని ఆమె చుట్టూ చేతులు వేసి ఆమెతో పాటు బైక్ హ్యాండిల్ పట్టుకున్నాడు. స్టార్ట్ చేస్తే అక్కడ చిన్న ప్లేస్ కాబట్టి నేర్పించడం కుదరట్లేదు. అత్త, ఏదైనా గ్రౌండ్ లేదా రోడ్డు మీదకి వెళ్దాం పదా అన్నాడు. ఓకే పద అని చిన్నపిల్లలా మురిసిపోయింది. రోడ్డు మీదకి వచ్చి ఊరికి చాలా దూరం వెళ్ళారు. శశి కూడా బాగానే డ్రైవ్ చేస్తుంది. ఉన్నట్లుండి ఒకసారి యాక్సిడెంట్గా తన నడుము పట్టుకున్నాడు. నితిన్ వెంటనే తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయింది. కాసేపటికి ట్రాఫిక్ ఎక్కువగా ఉందని ఇక ఇంటికి వెళ్దాం పదా అంది. ఆమెను అలానే ముందు కూర్చోబెట్టి వెనకాల నుంచే డ్రైవ్ చేశాడు. మరుసటి రోజు పొద్దున్నే ఒక